జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలు. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అంటే ఈ కర్కాటక రాశి ఎటువంటిదంటే సౌమ్యం. ఎప్పుడూ ఎవరికి వాళ్ళ నుంచి అపకారం జరగదు. ఎప్పుడు కూడా జ్యోతిష్యంలో పుణ్యపాపాల వల్లే సమస్యలు వస్తున్నాయి. అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉపయోగపడటానికి పని చేస్తారు, కానీ నిరుపయోగమైన పని చేయరు. లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది కాదు. ఒకరికి అపకారం చేయరు, తన చేతనైతే ఉపకారం చేస్తారు. అనవసరమైన వ్యవహారాలు పోరు. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అవ్వడం చేత ఈ కర్కాటక రాశికి ఎన్ని దోషాలున్నా ఏదో కొంతవరకే సమస్యలు వస్తాయి, కానీ పూర్తిగా సమస్యలు వచ్చి అడ్డం పడే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా రాదు. కాబట్టి ఈ కర్కాటక రాశి చాలా విశేషమైంది. ఈ కర్కాటక రాశికి కుజుడు, గురువు, శుక్రుడు, కేతువు బాగున్నాడు. చాలా మంచి ఫలితాలు వస్తాయి. గురువు ఏకాదశంలో ఉన్నాడు. గురువు వల్ల విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రమోషన్కి పోయేవాళ్ళు కానీ, విదేశాలకు వెళ్ళేవాళ్ళు కానీ, పాస్పోర్ట్ రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ ఎదురు లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళిపోగలుగుతారు. ఎన్నాళ్ళ నుంచో ప్రమోషన్ లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళు ప్రమోషన్ ద్వారా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. తర్వాత కుజుడు వల్ల డాక్టర్లు కానీ, ఉద్యోగం రానటువంటి డాక్టర్లు కానీ, మరి ఉద్యోగంలో రిజెక్ట్ అయిన వాళ్ళు కానీ వాళ్ళకి మంచి స్థాయి వస్తుంది, మంచి మార్గం దొరుకుతుంది. బుధుడు కర్కాటకంలో ఉండటం చేత ఈ బుధుడు వల్ల వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎన్నో మంచి పనులు, మంచి కీర్తిని తెచ్చుకోగలుగుతారు. కేతు బాగున్నాడు. ఈ కేతు బాగుండటం వల్ల వీళ్ళకి చాలా దైవబలం కలిగి ఉంటారు. అయితే ఉన్న వాటిల్లో 4 గ్రహాలు మాత్రం బలంగా ఉన్నాయి. ఈ బలంగా ఉన్న గ్రహాలు ఏంటి? కుజుడు వల్ల భూమి కానీ, లేకపోతే వ్యవసాయం కానీ, పంటలు కానీ, రావాల్సిన ధనం కానీ ఇవన్నీ కూడా ఎదురు లేకుండా వస్తాయి. గురువు వల్ల చదువు బాగా సాగుతుంది. మరి కొంతమంది ఏంటంటే చదివే దాంట్లో ఒక పార్ట్ పోయి తర్వాత రెండో భాగంలోకి వచ్చి మరి ర్యాంకు లేకుండా సామాన్యమైనటువంటి చదువుగా ఉన్నటువంటి వాళ్ళు మంచి ర్యాంకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ సంవత్సరం సంపాదించగలుగుతారు. కాబట్టి ఇంతకుముందు ఏదైనా ఇబ్బందులు పడి ఉండి చదువు సక్రమంగా సాగక ఒకవేళ చదివినా పాస్ అయినా బొటాబొటీల మార్కులతోటి మనకు ఉద్యోగాలు రావు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాశి వాళ్ళు బాగా ఉత్తీర్ణత ఏకాదశంలో గురువు చాలా ఉపయోగపడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఎటువంటి దోషం ఉన్నా దాన్ని పోగొట్టుకోండి. ఎందుకంటే జీవితంలో చదువు అనేది చాలా ప్రధానమైంది. ఈ చదువు జీవితం మొత్తం కూడా ఆనందంగా అందరికీ ఉపయోగపడేటట్టుగా ఎంతో ప్రకాశవంతంగా ఎంతో పైకొచ్చేటువంటి లక్షణాలు ఉన్నది ఉద్యోగం వల్ల. మరి ఉద్యోగం వల్ల చదువు, సంపాదన, మంచి పేరు, కీర్తి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. దాంట్లో ఏదైనా కనుక దోషం ఉండేటైతే గోచారరీత్యా ఉన్నటువంటి ఫలితం అందకుండా పోతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. అట్లా కాని పక్షంలో సాముద్రికం ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి. ఉద్యోగం, మరి విదేశీ యానం, ఉద్యోగం ప్రమోషను, మరి ఇంతకుముందు చదువు సరిగా సాగక ఇక చదవటమే దండగా బొటాబొటీల మార్కులతో మనకు ర్యాంకులు ఉన్న వాళ్ళకే ఉద్యోగం రావటానికి మనకి ఎట్లా వస్తుంది అని వెనకబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావడానికి మంచి అవకాశం కనబడుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాహు వల్ల అనవసరమైన ఖర్చులు బాగా ఎక్కువగా ఉన్నాయి. శని అష్టమంలో ఉండటం చేత యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది. అనవసరమైన ప్రయాణాలు మాత్రం చేయొద్దు. అట్లాంటి ప్రయాణాలు ఎవరైనా చేసినట్లయితే ఏదైనా యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోళ్ళు అంటారు శనిగారు పట్టాడరా అంటారు, శనిగారు ఎప్పుడు పడ్డాడరా అంటారు. ఒక్కోళ్ళు ఇంటికి వస్తాడు, అరే మనం బలంతుడికి బోధన రారా, ఈ ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం అంటాడు, తిరుగుద్దాంరా అని కావాలని ఎమ్మడి పెట్టుకెళ్తాడు. వీడు ఎమ్మడి పెట్టుకుని వెళ్తే వాడు బాగానే ఉంటాడు, వీడు కాలో చెయ్యో తలకాయ పోతుంది.
అట్లాంటి అనవసరమైన ప్రయాణాలు అష్టమ శనిలో ఉండగా చేయొద్దు. అష్టమ శనిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్త. అయితే శని స్వక్షేత్రంలో అష్టమంలో ఉన్నాడు. నువ్వు నేను చెప్పినటువంటి పద్ధతుల్ని మీరు అవలంబించితే మాత్రం మీకు ఎటువంటి సమస్య లేదు. నీకు గుర్తు చేసేది ఏమిటి? నేను చేయటం కాదు, శని కూడా అదే గుర్తు చేస్తాడు. నువ్వు అనవసరమైన పనికిరాని పనులు చేయబాకు. ఆ అనవసరమైన పనికిరాని పనులు చేస్తే నీకేమవుతుంది? నీకు దెబ్బ తగులుతుంది. ఒకడు ఏం చేస్తాడు, చిన్న బెద్ద ఉంటుంది నేలలో, ఇందులో ఏముందని వేలు పెడతాడు, లోపల తేలు ఉంటుంది, అది కూర్చుంది. ఈ అష్టమ శని వాళ్ళు చేసుకునే పని అట్లా ఉంటుంది. కాబట్టి ఈ అష్టమ శని వాళ్ళు అనవసరమైన తిరుగుళ్ళు, అనవసరమైన వ్యవహారాలు, యాత్రలు ఇట్లాంటి వాటికి వెళ్ళొద్దు. వెళ్ళినట్టయితే మీరు జీవితంలో బతకటమా, బతికితే మళ్ళీ కాలో చెయ్యో పోయి ఇబ్బంది పడే పరిస్థితి రావటమా అనే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ శని బాగుండలేదు. కాబట్టి ఎటువంటి పొరపాటు పనులు చేయొద్దు. పూర్తిగా శనికి జపం, హోమం, దానం చేయండి. తర్వాత రాహు వల్ల కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి. కాబట్టి ఈ రాహువుకు కూడా జపం చేయించుకొని మినుములు దానం ఇవ్వండి. తర్వాత రవి బాగాలేడు, ఆరోగ్య సమస్యలు రావడానికి బాగా సమస్యలు ఉన్నాయి. అయితే గురువు ఎంత ఉపయోగపడ్డాడో రవి కూడా ఉద్యోగానికి వాటికి ఉపయోగపడేటువంటి వాడు రవి. కాబట్టి ఈ రవికి కూడా పూర్తిగా జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి. తర్వాత కేతువుకి జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి. ఇది కాకుండా ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి. శివుడికి మీకు ఏమీ చేత కాకపోతే మారేడు దళాలు తీసుకెళ్ళి శివుడికి ఇవ్వండి. మారేడు దళాలతో కనుక పూజ చేస్తే వాడికి ఎటువంటి సమస్య ఉండదు, సమస్యలన్నీ తీరిపోతాయి. అయితే మారేడు దళాలు ఇవ్వమన్నాను కదా అని అన్ని విధాల శక్తి ఉండి మారేడు దళాలు ఇవ్వద్దు. చాలామంది ఏం చేస్తారంటే అన్నదానం చేయాలంటే అన్నిట్లోకి అవసరమైంది విస్తరొకటి, ఉప్పు ఒకటి అవసరం. ఉప్పు లేకపోతే రుచి ఉండదు. కాబట్టి గతి లేని వాడిని ఉప్పు ఇవ్వాలి అంటే గతి ఉన్నవాడు కూడా ఉప్పు ఇస్తున్నాడు. అట్లా కాదు, మన దగ్గర శక్తి లేనప్పుడు మారేడు దళాలు ఇవ్వండి. శక్తి ఉంటే ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. తర్వాత అన్నదానం చేయండి. ఇట్లాంటివి చేస్తే ఈ గ్రహ దోషాలు పూర్తిగా పోతాయి. మీరు అన్ని విధాలా బాగుంటారు. వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలాలు ఇన్ని చెబుతున్నా అన్ని చూస్తున్నారు. ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు, బాగున్నాను అని తృప్తిగా బతికేవాళ్ళు కనపట్టలేదు. లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, దరిద్రులై ఉండొచ్చు, ముస్తెత్తుకోవచ్చు, అడుక్కు తినొచ్చు, కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు. ఒకప్పుడు అడుక్కు తినేవాళ్ళు సుఖంగా తిని అడుగు మీద పడుకున్నారు. వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి. మొట్టమొదటి ఏమిటా అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, తల్లిదండ్రులను చూడకపోవటం. ప్రతివాడు ఏమంటాడు, మా సంపాదన, మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలటం లేదు, నీకెక్కడ పెట్టమంటావు అనే పరిస్థితి వస్తుంది. అదే పిల్లలకి పెడతాం మానుకొని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు, మీరు తింటారు, బాగుంటారు. తర్వాత తల్లిదండ్రులకు మించిన దైవం లేరు, ముందు వాళ్ళకి అన్నం పెడతాం. రెండోది ఏమిటా అంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశమంతా అరిష్టంతో కూడుకుంది. మహాపతివ్రత అన్నారు. కొన్ని ఇళ్లలో చాలా బీద స్థితి ఉంది. భర్త ఫుల్గా తాగుతాడు, భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగి ఎక్కడో పడిపోయిన మొగుడిని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది. ఆ భర్తే ఆమెకు కావాలి, ఇంకో మనిషి అక్కర్లా. వేలి ముద్దే అక్షరాలు రావు. ఆమె ఎంత మహాపతివ్రతో దండం పెట్టాలి. రెండు, ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు ఉద్యోగం చేసి ఉద్యోగరీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ యందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం, పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళు మగవాడు ఆడమనిషిని ఎవరినైనా ప్రేమించడం, లేకపోతే ఆడమనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం, ఈ కన్న పిల్లలే న్యాయం చేయటం, ఇది రెండోది జరుగుతుంది. మూడు ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు. ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు రాను రాను ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే అమ్మోయికి నాకు పెళ్ళి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళలో వస్తుంది.
ఇది ఒక పెద్ద పాపం. 2 తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఒక పెద్ద పాపం. తర్వాత చదువు సమస్య కావాల్సింది, భార్యాభర్తలకు అనుకూలత కావాలి. నాతో సమానమైన వాళ్ళు కాదు. ఒకడు సంపాదనాపరుడై రెండో వాడు ఉద్యోగం చేయకుండా, చదువు లేకుండా, పెళ్ళాన్ని ఆఫీసుకు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు. కానీ 199 వివాహం అయిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటానికి కుదరక పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు. దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది. ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ కానీ సన్యాసి వ్యవస్థ కానీ సక్రమంగా ఉన్నంతకాలమే దేశం బాగుంటుంది. సన్యాసి ఎటువంటి వాడో సంసారి కూడా అటువంటి వాడే. కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం, ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకొని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది. మనం కూడా ఈ పాపాన్ని పెంచుకుంటున్నాం. ఈ పాపం పెంచుకున్న పాపం పోవాలి. నీ గ్రహస్థితి కంటే నువ్వు చేసుకున్న పాపమే నిన్ను అన్ని విధాలా నష్టపరుస్తోంది. కాబట్టి మీ జాతకమే చూడటం కాదు కావాల్సింది, మీరు చేసేటువంటి పాపం అనేటువంటి పాప స్వభావం నీ మనస్సులోకి రాకుండా ఉండటానికి దైవపరమైన పూజలు ఉన్నాయి. ఎవరి జాతకాన్ని బట్టి గ్రహ పూజలు ఎట్లా ఉన్నాయో అట్లాగే దైవపరమైన పూజలు కొన్ని ఉన్నాయి. అటువంటి పూజలు మనం చేసుకుంటే మనం ఎప్పుడూ ఉత్తీర్ణత పొందుతాం. రాముడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసి జయాన్ని పొందాడు. ధర్మరాజు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసి జయం పొందాడు. మరి అర్జునుడు పాశుపతాస్త్రం పొంది విజయాన్ని పొందాడు. అట్లాంటివే అనేక రకం కలియుగంలో ఉన్నాయి. అటువంటివి మా చేత చేయించబడతాయి. మీ జాతకంతో పాటు మీకు తగినటువంటి పూజలు ఏవైనా ఉన్నాయో చెప్పగలం, అవి చేయించగలం. కొంతమంది కలిసి సామూహికంగా చేసుకుంటే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి. ముందు సమస్యల నుండి విముక్తి పొందాలి. మన దోషాల నుండి మనం బయటపడాలి. మనం ఆనందంగా బతకాలి. ఇంకోళ్ళకి మంచిగా సహకరించాలనే మీ కోరిక ఉంటే మేము చెప్పేదానికి మాతో సహకరించండి. మీరు ఒక్కసారి మేము చెప్పే విధానంగా మీరు అవలంబించుంటే మీ సమస్యలన్నిటి నుంచి ఒడ్డున పడతారు, అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి ఏ గ్రహం వల్ల నువ్వు బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు 9 రంధ్రాలు ఉన్నాయి ఒంట్లో. ఈ 9 రంధ్రాలు పనిచేయాలంటే 9 గ్రహాలు పనిచేయాలి. ఈ 9 గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది, అన్ని విధాలా బాగుంటుంది.